హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అయినా ఇంకా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 2 ఎగ్స్ వేసుకున్నాను. తగినంత కారము, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూను జీలకర్ర పొడి, తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు ఇష్టమైతే ఆనియన్స్, టమాటా, ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటారు కదండి. నేనైతే ఇలా ప్లెయిన్గానే వేస్తానండి. పిల్లలు ఇలా అయితేనే ఇష్టపడతారు, అందుకని నేనైతే ఇలాగే వేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఎంత మంచిగా బీట్ చేస్తే అంత పఫీగా వస్తుంది కదండి ఆమ్లెట్ అనేది. తర్వాత ఇక్కడ ఒక పెనం మీద నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. ఈ నెయ్యి పైన బ్రెడ్ ఆమ్లెట్ అనేది బాగా మంచి టేస్టీగా ఉంటుంది రోస్ట్ చేసుకుంటే. అందుకని కొంచెం బ్రెడ్ని రోస్ట్ చేస్తున్నానండి నెయ్యి పైన. మీరు ఎప్పుడు కూడా బ్రెడ్ జామ్ తినేటప్పుడు కూడా కొంచెం రోస్ట్ చేసుకుని జామ్ పెట్టుకుని తింటే మంచిదంటండి. డైరెక్ట్గా అలా తినకూడదు అని అంటున్నారు ఇప్పుడు బ్రెడ్. అందుకని రోస్ట్ చేసుకుని వాళ్ళైతే చేసుకుని తింటూ ఉంటే మంచిదంటండి. చూస్తున్నారు కదా, సిమ్లోనే పెట్టుకున్నానండి. సిమ్ టు మీడియమే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. హైలో పెడితే బ్రెడ్ అయితే మాడిపోతుంది కదండి. అందుకని చూడండి, ఇప్పుడు ఆ లిక్విడ్లో డిప్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుని మంచిగా ఆ డిప్ చేసుకున్నవి తీసుకొచ్చి పెనం మీద వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా నేను మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మంచిగా 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకుని తర్వాత మిగతా 2 సైజెస్ కూడా నేను రోస్ట్ చేసుకున్నానండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా బాగుంది. మీకు ట్రై చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది.